హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి సార్, స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది అసలు చూడండి సార్. వాలిపోయే పొద్దు వర్ణం, సో ఆరిపోయే దీపం యొక్క వెలుగు సో ఎలా ఉంటాయో సో అలా ఉన్నాయి ఇవాళ మార్కెట్. చూడండి సార్, ఫర్దర్గా స్టాక్ మార్కెట్లో మళ్ళా ఫాల్ రాబోతుంది. సో అది ఎక్కడ నుంచి ఎలా, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ట్రెంట్, సో ఫోర్టీస్, వీటికి సంబంధించిన Q1 అప్డేట్ చూద్దాం. హీరో మోటార్ కార్పుకి సంబంధించిన కూడా Q1 అప్డేట్ చూద్దాం. సో భారతీయ ఎయిర్టెల్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, టీసీఎస్ని ఎలా స్టడీ చేయాలి, రీసెంట్గా బయర్ యాక్టివేట్ అయ్యాడు అనుకున్నాం, కానీ మరి ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలాగే రిలయన్స్ చార్ట్ చూద్దాం. సో ఎన్ఎస్డిఎల్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి మంచిగా, మరి ఫర్దర్గా దాన్ని ఏం చేయాలి ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని మనం లైక్ చేయాలి ఫస్ట్, కాబట్టి మనం అందరం లైక్ చేద్దాం. సో దాని తర్వాత సో ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూనిక్గా ఉంటుంది, స్లోగా ఏంటంటే ఎక్కుతుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. చూడండి సార్, నిఫ్టీ గురించి చూసే ముందు ట్రంప్ టారిఫ్ అప్డేట్ మీ అందరికీ తెలుసు కదా. సో అదనంగా ఇంకొక 25% టారిఫ్ విధించి సో ఓవరాల్గా ఇండియా మీద 50% టారిఫ్ అనమాట. సో బ్రెజిల్ లాగే అయిపోయాం మనం కూడా. సో ఇంత ద్వేషం ఏంటి? సో చైనాకేమో పాజ్, మనకేమో 50% చేశారనమాట. చూడండి, నేను ముందు నుంచే చెప్తున్నాను, దొందే వాళ్ళు చైనాను యుఎస్. అలాగే ఇండియా ఎదగడం అనేది ఇష్టం లేక, అలాగే ఏంటంటే రష్యాతో మనకున్న మంచి సంబంధాలని బేస్ చేసుకొని అది చూడలేక ఏంటంటే ట్రంప్ చేసిన పనిగా మనందరికీ తెలుస్తూ ఉంది. సో అయితే సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దానివల్ల ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఉన్నాయి, కానీ బాగా డిప్ అయిన తర్వాత వాటిల్లోనే ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. ఎందుకు అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సీ ఫుడ్ ఇండస్ట్రీ అనేది 24,000 crores లాస్ అనేది కనిపిస్తుంది. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అంచనా వేస్తున్నారనమాట. సో అంటే అవంతి ఫీడ్స్, ఎఫెక్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇట్లాంటివి అనమాట. సో కాబట్టి ఇది చూడండి, ఒక అప్డేట్గా చూడండి. నిఫ్టీలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో అయితే ఏంటంటే క్లోజింగ్ వచ్చేటప్పటికి గ్రీన్లో క్లోజ్ అయినా, సో మార్నింగ్ అలా లేదు కదా. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. సో మీరు ఎంతమంది చూసారో, సో నేను మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను. సో మార్కెట్ ఓపెన్ అయ్యి గ్రీన్లోకి వెళ్ళినప్పుడు హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ జరుగుతుంది చూడండి అని చెప్పి మీరు చూస్తే, సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో ర్యాలీ వచ్చింది, అంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. ర్యాలీ వచ్చి హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ బాగా డీపర్కి వెళ్ళింది. డేలో చూస్తే 24,344. ఒక్కసారి మీరు 60 minutes క్యాండిల్, 30 minutes క్యాండిల్ పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి సో ర్యాలీ వచ్చి సో మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే డమేల్ అని లోయర్ లెవెల్లో బాగా వెళ్ళిపోయి, దాని తర్వాత చివరిలో ఏంటంటే బయర్ యాక్టివేట్ అయ్యాడంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని అనుకునేరు. సో ఎంట్రాడేలో షార్ట్ కవరింగ్ జరిగింది అంతే. సో చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ న్యూస్ ఎప్పుడైనా సరే ఉండి అందరికీ తెలిసిన కామన్ బ్యాడ్ న్యూస్ వల్ల స్పెక్యులేటివ్ గెయిన్ అనేది ఇమీడియట్గా ఉండదు. ఎందుకని 9:15కి రెడీగా ఉంటారు రీటైల్ పీపుల్. అంటే గ్లోబల్ క్యూస్ పక్కన పెట్టినా మన లోకల్గా థింగ్స్, ఆర్బీఐ రేట్ కట్టలేదు, ట్రంప్ టారిఫ్ 50% అనేది లాస్ట్ నైట్ వచ్చింది, మార్కెట్లో రన్నింగ్లో కాదు కాబట్టి అప్డేటు, రేపొద్దున గ్యాప్ డౌను, నిఫ్టీ డౌన్ కాబట్టి సెల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బేరిష్ మోడ్లో రీటైల్ పీపుల్ ఏంటంటే 9:15కే వెళ్తారు. అవకాశం ఇస్తే 9కే కొడతారు సెల్లు. సో అవకాశం ఉండదు కాబట్టి 9:15కి కొడతారు. చూడండి సార్, బ్లంట్గా అలా సో అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, నెగిటివ్ న్యూస్ ఉంది కదా అని సెల్ కొడితే బై చేసేవాళ్ళు పిచ్చోళ్ళ కాదు కదా. చూడండి, ఎప్పుడూ కూడా మార్కెట్ అనేది ఎగ్జిస్టింగ్ న్యూస్ని డిస్కౌంట్ చేసే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో అయితే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ని కిందకు పంపించే ఉద్దేశమే ఉంది, కానీ ఓపెనింగ్ మీరు ఎక్కబడకూడదు ఇలాంటప్పుడు. సో ఓపెన్ అయిన తర్వాత ర్యాలీ వచ్చి ఎప్పుడైనా సరే ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క క్లోజింగ్ నియర్ బై ఏరియా దగ్గర నుంచి సెల్లర్ యాక్టివేట్ అవుతాడు, అంతే కదా. ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే ఉందో సో ఆ క్లోజింగ్ ఏరియా దగ్గర సెల్ ఆర్డర్స్ ఉంటేనే కదా మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యేది. టమాటాలు నిన్న మార్కెట్లో 60 ఉన్నాయి, ఇవాళ 40 అయిందంటే గ్యాప్ డౌను. ప్రీ మార్కెట్లో సెల్లర్ యాక్టివేట్ అయితేనే కదా
నిన్నటి క్లోజింగ్ ప్రైస్ దగ్గర. అలాగే నిన్నటి క్లోజింగ్ దగ్గర సెల్లర్ ఉంటాడు. సో నిన్నటి క్లోజింగ్ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి డిప్ అవుతుంది అనేది చూడాలి. అదే మిమ్మల్ని చూడమని చెప్పాను. దాని తర్వాత ఎంత డిప్ అయిందో మీరు చూశారు కదా. సో అలాగే మనకి లోయర్ లెవెల్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ చూడండి. ఇప్పుడు ఇక్కడ మొదలెత్తుకొని ఇలా పైకి వెళ్ళిందా. సో మార్కెట్ ఏంటంటే అప్పటి నుంచి డౌన్ 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 నడుస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బుల్లిష్ క్యాండిల్ అంటే ఇలా ర్యాలీ స్టార్ట్ అయిన ఏరియాస్ ఏదైతే ఉందో దాని కింద ఏంటంటే టెంపరీ బై ఆర్డర్స్ ఉంటాయి, అంటే ప్రీవియస్గా రిలీజ్ చేసినవి ఉంటాయి. సో అందుకనే చూడండి, సో ఆ ఏరియా కిందకి వెళ్ళిన తర్వాత షార్ప్ టైల్ పడింది. అది షార్ట్ కవరింగ్ బౌన్సే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెష్ బయింగ్ అనేది కాదు. సో మరి ఫర్దర్గా రేపేం జరగబోతుంది చూడండి. కరెక్ట్గా రేపేం జరుగుతుంది అలాంటివి నేను స్పెక్యులేట్ చేయను, వాటి వల్ల ఉపయోగం లేదు. ఎందుకనంటే ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ అనేది డౌను. సో మరి మొన్న ఎప్పుడో బోటమా అన్నావు కదా నువ్వు అని చెప్పంటే దాని తర్వాత నేను వీడియోలో కూడా మీకు అప్డేట్ చేశాను. ఏమని టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను, అలాగే ఆర్బీఐ మీట్ కన్నా ముందే చెప్పాను. రేట్ కట్ ఉంటే ఇది నిలబడుతుంది తప్ప లేకపోతే ఎరగేస్తారు, ఫర్దర్గా వీకెన్ అవుతుంది అని. అలాగే సో ఆర్బీఐ రేట్ కట్ వచ్చిన తర్వాత మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఏంటంటే మీకు అప్డేట్ అనేది వీడియో బైట్ ద్వారా ఇచ్చానమాట. ఏంటంటే సో వాళ్ళు ఆశాజనకంగా ఏమీ మాట్లాడలేదు, మనకి ఊతం ఇవ్వలేదు కాబట్టి మార్కెట్ ఫర్దర్గా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మనం చెప్పాము. వీడియోలో వివరంగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ గ్రీన్ క్లోజ్ అయింది కాబట్టి సో పాజిటివ్ అనుకోలేరు. సో అలా అని రేపొద్దున పడుతుందని నేను చెప్పలేదు. సో అది నేను ఊహించను. సో టెంపరీ బౌన్స్ అనేది రానివ్వండి. సో పైకి ఎగిరితేనే నరకడం అనేది ఈజీ. ఎవరికి? ఇనిషియేషన్స్ కిందకి వెళ్ళాలి అంటే రీటైల్ పీపుల్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని అనుకున్నప్పుడే వాళ్ళకి బల్క్లో ఏంటంటే సెల్ కొట్టడం సాధ్యం అవుతుంది. ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ డౌన్ కాబట్టి సో రేపొద్దునైనా డౌన్ అవ్వచ్చు, లేదా ఫర్దర్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ కొనసాగి నరకచ్చు. అది ఎక్కడ ఐడెంటిఫై చేయాలంటే రన్నింగ్లో ఐడెంటిఫై చేయాలి. సో లేదు మనం ఆల్రెడీ హైయర్ లెవెల్లోనే మనం షార్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసాము, మరి ఎలా అబ్జర్వ్ చేయాలి అని అంటే మార్కెట్ ఏంటంటే ఫర్దర్గా కిందకి వెళ్ళేదాకా ఆగాలి. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినా రానివ్వండి, అర్థమవుతుంది. అంతేగాని పలానా ఏరియాలో స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకొని కనుక ఇలా కూర్చొని వెళ్ళారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మీ స్టాప్ లాస్ హిట్ అయింది, దాని తర్వాత మార్కెట్ డిప్ అయింది. డౌన్ ట్రెండ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్గా రివర్స్ అయ్యి స్టాప్ లాస్ కొట్టి దాని తర్వాత మళ్ళీ కిందకే వెళ్తుంది. కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి కింద పడుతుందా లేదా డైరెక్ట్గా కింద పడుతుందా అంటే అది రన్నింగ్లో చూడాలి. కానీ ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ అనేది డౌన్ బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్. మరి పైకి వెళ్ళొచ్చు కదా అని అంటే దానికి సపోర్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రంప్ నుంచి ఏదన్నా ఉపశమనం వస్తే కనుక మళ్ళీ ఉరకలెత్తిద్ది. నువ్వు డౌన్ ట్రెండ్ అన్నావు కదా అని అంటే చూడండి మేడం, మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్ వస్తే కనుక సో నా మాట నీ మాట ఎందు మార్కెట్ సుపీరియరు. కాబట్టి మినిట్ వాచ్ చేయాలి. దానికి సంబంధించిన అప్డేట్ వస్తే తప్ప మార్కెట్ ఏంటంటే ఫర్దర్గా డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. రేపు ర్యాలీయా అప్డేట్ నేను చూడండి, వన్ డే కోసం ఎప్పుడు కూడా పొజిషన్ తీసుకున్నారంటే మీరు గొల్లైపోతారు. ఓవరాల్గా ట్రెండ్ ఎడిపోతుంది. సో ట్రెండ్కి తగ్గట్టుగా కిందకి వెళ్తుంటే పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా అప్ ట్రెండ్ నడుస్తుంటే పైకి తగ్గట్టుగా పిరమిడింగ్ పైకి వెళ్తుంటే బై చేసుకుంటూ వెళ్తారు. రాకేష్ జుంజున్వాలా లాంటి వాళ్ళు అలా చేసేవాళ్ళు ట్రేడింగ్. ఒకలాంటి బేస్ చేసుకొని నేను స్టాప్ లాస్ పెడతానంటే మెజారిటీ టైమ్స్ మీ స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. మెజారిటీ టైమ్స్ అకౌంట్లకి ఏంటంటే తూట్లు పడుతూ ఉంటాయి, దాన్ని ఎవరూ ఏం చేయలేరు. సో నేనేదో ఒక లైన్ డ్రా చేసుకుంటాను, దానిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే పెట్టుకోండి, తప్పేం లేదు. సో అలా మార్కెట్ వర్కౌట్ అవ్వదు, అర్థమవుతుందా? కాబట్టి సో లేదు నేను 1 లాట్ 2 లాట్స్ చేసుకుంటా అన్నప్పుడు లెట్ ద ర్యాలీ కమ్. ర్యాలీ వచ్చిన తర్వాత డిప్ అయ్యేటప్పుడు వెళ్తే మీకు మంచి పాయింట్స్ దొరుకుతాయి, అర్థమవుతుందా? అది సో కాబట్టి లోయర్ లెవెల్లో షార్ట్ కవరింగ్ రావటం వల్ల సో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి వచ్చేసింది. దాని తర్వాత రీటైల్ పీపుల్ మళ్ళీ ఏంటంటే సో పొద్దున్నే సెల్ కొట్టుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే భయపడి అగ్రెసివ్ మళ్ళీ బయింగ్ చేస్తూ ఉంటారనమాట. అది సో అలా అయ్యే థింగ్ కాదు, అలా వర్కౌట్ అయితే అందరూ సంపాదించేస్తారు మార్కెట్లో. అది ఓవరాల్గా నేనేం చెప్పాను అవుట్లైన్, సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. సో ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది, రేపు నుంచి టర్న్ అవుతుందా లేదా ర్యాలీ వచ్చి టర్న్ అవుతుందా అది చూడండి. ఓవరాల్గా కిందకే పడుతుంది, అది సో రేపా లేదా కాస్త ర్యాలీ వచ్చి కింద పడుతుందా అది నేను చెప్పలేను, అది జడ్జి చేయకూడదు, అది రన్నింగ్లో చూసి చెప్పాలి. సో అంతేకాని మనం అలా చెప్పలేము, అర్థమవుతుందా? ట్రెండ్ ఏంటి, సీజన్ ఏంటిది, వర్షం. వాళ్ళ క్రికెట్ ఆడుతున్నాను గ్రౌండ్లో, వర్షం పడింది, రేపొద్దున పడుతుందా? సో అలా ఊహించకూడదు. కానీ ఈ సీజన్ ఏంటిది, వర్షాకాలం. ట్రెండ్ ఏంటి, డౌను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఇదనమాట నా పరిధిలో ఉన్న నాలెడ్జ్ ఇది. ఇంకా మీరు రీసెర్చ్ చేసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి.
ఎందుకంటే వీడియోలో చెప్పాను నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాకున్న కొద్ది నాలెడ్జి ఆ పరిమితులు లోబడి నేను చెప్తూ ఉంటాను, అదనమాట. అలాగే వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ఏంటంటే కింద ఇచ్చిన డీమ్యాట్ అకౌంట్ లింక్ ద్వారా ఏంటంటే మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఎన్ఎస్డిఎల్ ఎంతమందికి అలాగే రీసెంట్ ఐపీఓస్ ఏదైతే ఉన్నాయో ఎంతమందికి లిస్ట్ అయినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనేం చెప్తానంటే మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ ద్వారా మీరు అప్లై చేస్తేనే వస్తుంది. అందుకే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి లేదా క్లోజ్గా ఉండే వాళ్ళకి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటే ఐపీఓ అప్లై చేసుకున్నప్పుడు మీరు అన్నిటి ద్వారా అప్లై చేసుకుంటే తలొక లాటో తలొక 2 లాట్సో మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మంచిగా లిస్ట్ అయ్యాయి అలాట్ అవ్వవు, అలాట్ అయినాయేమో లిస్టింగ్ ఏం సేవు, అలా ఉంటుంది మన అదృష్టం, తెలుసు కదా. మన అదృష్టం ఎలా అంటే అంతంత మాత్రమే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తాను. డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా మీకైనా లేకపోతే మన లింక్ రిఫర్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేస్తాం అంతే. సో మన న్యూస్ అప్డేట్స్లో భాగంగా ఎన్ఎస్డిఎల్ 20% సో అప్పర్ సర్క్యూట్ అనమాట. సో ఫర్దర్గా కూడా ర్యాలీ అయ్యింది. సో అయితే మరి మార్కెట్ని బేస్ చేసుకొని ఫర్దర్గా థింగ్స్ ఉంటాయి, అంతేగాని ఐపీఓ లిస్ట్ అయిన దాన్ని ఎవరు అడగద్దు మీరు, ఇది ఫర్దర్గా ఉంచుకోవచ్చా తీసేయచ్చా అని ఎవడు చెప్పలేడు. సో అర్థమవుతుంది. నేనైతే ఏం చేస్తానో చెప్తాను. నాకు లిస్టింగ్ గెయిన్స్ వచ్చినాయి అనుకోండి, సగం ఉంచుకొని సగం బుక్ చేసుకొని ఉంటాను. ఆ క్రేజ్ని బట్టి ఎక్కడ కూడా తీసేస్తాను అనమాట. అంతేగాని పైన హైట్ ఎంత లోతు ఎంత, ఆకాశం ఎక్కడ దాకా ఉంటుంది, పాతాళం ఎక్కడ దాకా ఉంటుందో ఎలా చెప్పగలుగుతాం, అవి కూడా మార్కెట్ కూడా అంతే అనమాట. సో అలా చెప్పలేము. మనకు అనుకూలంగా ఉందా ఎంతో కొంత జేబులు వేసుకోవటం, మనకు అవసరం లేదా ఉంచుకోవటం, అంతే అనమాట. అది చూడండి. అలాగే మనకి ఎయిర్టెల్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్. సో ఎవెండస్ వాళ్ళు ఏంటంటే రెడ్యూస్ అని చెప్పి చెప్తున్నారు, టార్గెట్ ప్రైస్ని 1370కి చెప్తున్నారు. సో వాళ్ళు చెప్తున్న పాయింటర్స్ ఏంటి అవి చూడండి, అర్థమవుతుందా, అంతేగాని టార్గెట్ ప్రైస్ని చూసి వదిలేయద్దు. చూడండి. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్. సో రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ 16% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 56% పెరిగింది. సో ఒకప్పుడు రాకేష్ జున్వాలా గారి స్టాక్ ఇది, ఇప్పుడు తన పోర్ట్ఫోలియోలో ఉందో లేదో నాకైతే తెలియదు. సో ఫోర్టీస్ యొక్క అప్డేట్గా చూడండి. సార్ ట్రెంట్ యొక్క రెవెన్యూ 19% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 9% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. చూడండి సార్ హీరో మోటార్ కార్పు. సో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూలో డిక్లైన్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్ 63% పెరిగింది. సో మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. రెవెన్యూ కూడా పెంచుకునే మార్గంలో చూడాలి, కానీ ఒక క్వార్టర్ని బేస్ చేసుకొని చెడుగా చూడొద్దు. ఓవరాల్గా ఫుల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కంపారిజన్ చూస్తే అక్కడ రెవెన్యూలు ఫ్లా ఉంటే అప్పుడు మనం అసెస్ చేయాలి. చూడండి సార్ టీసీఎస్ చూసే ముందు సో లైక్ చేశారు కదా. చూడండి సార్ అలాగే బయర్ యాక్టివేటెడ్ అని చెప్పి రీసెంట్గా నేను చెప్పాను. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేశాము. ఆ డేటా ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రోసు కాన్స్ చెప్పాను. లే ఆఫ్ వల్ల టీసీఎస్కే లాభం కానీ ఎంప్లాయీలకు కాదని చెప్పి కూడా చెప్పాను మీకు. సో కాబట్టి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రోసు కాన్స్ నేను చెప్పడం అనేది జరిగింది, ఇంతే మనం చెప్పేది. సో ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి తేడా తెలియని వాళ్ళు ఏంటంటే బయర్ యాక్టివేట్ అన్నారు కదా, మరి నిఫ్టీ యొక్క వ్యూ మార్చుకున్నారు కదా, ఇంకా అంతే ఉంటాడా అని. చూడండి సార్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు ఏంటంటే మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. ఇయర్లీ రెవెన్యూ ఏంటి, ఆ బిజినెస్ ఏంటి, ఆ కథ అనాలిసిస్ చేస్తే 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసేది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు ఏంటంటే నేను టెక్నికల్ థింగ్స్ మాత్రమే మాట్లాడతాను, అర్థమవుతుందా. ఇది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అర్థమవుతుందా. బయర్ యాక్టివేట్ అయ్యాడు ఉంటే ఏంది, వాడు పోతే ఏంటి, మీ పని ఏంటో ప్రోసు కాన్స్ చూసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు ఆలోచించుకోవాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టడీ చేద్దాం అనుకుంటే, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. చూడండి సార్ రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీయే. ఫర్దర్గా ర్యాలీ వచ్చి డిప్ అవుతుందా లేదా డైరెక్ట్గా డిప్ అవుతుందా అది జడ్జి చేయొద్దు, ఎందుకంటే పీపుల్ అగ్రెసివ్గా నెగిటివ్ అయ్యారు కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా ఫాస్ట్గా వచ్చింది. ఫర్దర్గా ర్యాలీ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నరకడం ఈజీ అవుతుంది. ఫర్దర్గా ర్యాలీ రాకుండా డిప్ అయింది అనుకోండి, అదో తలకాయ నొప్పి. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళలేరు, ఒకవేళ వెళ్తే స్టాప్ లాస్ గుచ్చుకుంటుంది, అర్థమవుతుందా, అదనమాట. చూడండి సార్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసారా. చూడండి ఇక్కడ నుంచి ఆరిజిన్ స్టార్ట్ అయ్యి ర్యాలీ అయిందా, ఆ ఆరిజిన్ కట్ అవ్వగానే బయర్ యాక్టివేట్ అయ్యాడు. చూడండి ఈ ఎగ్జాంపుల్స్ నేను పాస్ట్లో చాలాసార్లు చూపించాను. సో ఇప్పుడు ర్యాలీ అయ్యి మళ్ళీ డిప్ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఎక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ గ్యాప్ కోసం చూడాలి, అర్థమవుతుందా. అది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో నేను చెప్పేవి మీకు అంత ఈజీగా అర్థం అవ్వవు, ఎందుకంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవి కొన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఈ వీడియోలో సరిపోదన్నమాట. అది ట్రెండ్ ఏటు డౌను, ఇప్పుడు వచ్చింది ఏంటది షార్ట్ కవరింగ్ ర్యాలీ,
ఫ్రెష్ బయింగ్ అయితే కాదు ఇది. అర్థమవుతుందా? దానికి కారణం ఏమైనా ఉందా? లేదు. అర్థమవుతుందా? అది. సో కాబట్టి ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అయితే వోల్టాలిటీతో ఈ ఏరియాలో బాటమింగ్ అవ్వాలి. ఆ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఉందా లేదా అది రేపు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే టెంపరీగా ర్యాలీ వస్తే బాగుండు. సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నరకడానికి ఈజీ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా డిప్ అనుకోండి, అదో తలకాయ నొప్పి. మీరు అనుకున్న డిజైర్డ్ డిప్ అనేది రాదు. సో ఆ డిప్ వచ్చేలోపే మళ్ళీ పైకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే బల్క్ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగానే ట్రేడ్ చేసేయచ్చు. ఎడుగా అటు తిప్పుకుంటా షార్ట్ కవరింగ్ వస్తున్నప్పుడు దానికి తగ్గట్టు చేసుకుంటూ డిప్ అవుతుంటే డిప్కి తగ్గట్టుగా వెళ్ళచ్చు. 1 లాట్ 2 లాట్స్ చేస్తే మన లాంటి రీటైల్ పీపుల్కి ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఏంటంటే చేతులు కాలుతాయి, ఇంకా గట్టిగా చేస్తే మూతులు కూడా కాలుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. సో కాబట్టి అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. సో అంత ఈజీగా మన ఛానల్ ఎక్కదు, టైం పడుతుంది. సో స్లోగా ఎక్కుతుంది, ఎక్కినాక ఏంటంటే విషం ఎక్కినట్టు ఎక్కుతుంది. సో కాకపోతే నేను చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసే ఉద్దేశం ఉంటే వీడియో మొత్తం వాచ్ చేసే అలవాటు కూడా ఉండాలి. మీరు ఏ ఛానల్ చూసినా పర్లా, ఆ వీడియో చూస్తే మొత్తం చూడండి. మీరు అది జరిపారనుకోండి, మేము చెప్పే పాయింట్స్ అయిపోతే ఆ ఎజెన్స్ ఆ థీమ్ అనేది పోతుంది, ఫ్లేవర్ పోతుంది. మా ఇంటెన్షన్ ఏంటనేది మీకు అంత ఈజీగా అర్థమవుద్దా? 2015 నుంచి నేను మార్కెట్లో ఉన్నాను. ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక వీడియోలో చెప్పడం సాధ్యం అవుతుందా? సో అట్లీస్ట్ ఏంటంటే మీకు మినిమం 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా నేను చెప్పే మాటలు అంత ఈజీగా అర్థం కావు. వాళ్ళకు కూడా ఒక 3-4 మంత్స్ ఫాలో అయితే కానీ అర్థం కాదు. అర్థమవుతుందా? అది ఎవరో అంటున్నారు కామెంట్లో, న్యూస్ రీడర్కి సరిపోతారు కానీ మీరు అనలిస్ట్గా సరిపోరని. సో ఓకే, ఏం పోయింది, న్యూస్ చదివి వదిలేయి. అది కూడా నచ్చకపోతే అది ఆడేం దొరుకుతుంది అని కూడా న్యూస్ చూడడం నాదేమో నష్టమే ఉంది. నా ఛానల్ వదిలేస్తే నష్టపోయేది నేను కాదు. నాకు దాహం తీరింది ఎప్పుడో లైఫ్లో. కాబట్టి ఆలోచించుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అనేది మీ చేతులే వదిలేస్తున్నాను. దమ్ము ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉండాలంటే. అదనమాట కథ. గుడ్ నైట్ ఫ్రెండ్స్.